బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్లో పెట్రోల్ వినియోగంలో మరో పెద్ద మార్పు రాబోతున్నట్టు కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం మరో కొత్త దిశగా అడుగులు వేయాలని ఆలోచిస్తోంది. ఇంధన దిగుమతులపైన ఆధారాన్ని తగ్గించడం, ఇక స్వదేశీ ఇంధన వనరులను పెంచడం లక్ష్యంగా అయితే ఈ కొత్త ప్రణాళిక ముందుకు వస్తోంది. దేశవ్యాప్తంగా ఒకే స్టాండర్డ్ ఇంధనం అమలు చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం E25 పెట్రోల్ అమలుపైన ఆటోమొబైల్ ఇండస్ట్రీతో చర్చలు ప్రారంభించింది. మరి E25 అంటే 25% ఎథనాల్ కలిపినటువంటి పెట్రోల్. E20 తర్వాతి దశగా ఇక మరి E25ని తీసుకురావాలని చెప్పేసి కేంద్రం భావిస్తూ ఉంది. మరి ఇందుకోసమైతే ఇక 2 నుంచి 3 ఏళ్ల ట్రాన్సిషన్ టైం లైన్ పైన అయితే ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. మరి వాహన రంగం మొత్తం ఈ మార్పుకు సిద్ధంగా ఉందా అనే విషయం తెలుసుకునేందుకు కూడా ఇక సంబంధించినటువంటి సంస్థలతో కూడా సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు. హెవీ ఇండస్ట్రీస్ మినిస్ట్రీ ప్రస్తుతం అయితే వెహికల్ తయారీ సంస్థలు ఇక ఇండస్ట్రీ ప్రతినిధులతో చర్చలు కొనసాగిస్తూ ఉంది. మరి E25ని భారతదేశంలో తదుపరి స్టాండర్డ్ ఫ్యూయల్ బ్లెండ్లుగా అయితే మార్చడం సాధ్యమా అనే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రస్తుతం భారత్లో E20 పెట్రోల్ స్టాండర్డ్ ఫ్యూయల్గా ఉంది. మరి ఇందులో 20% ఎథనాల్ ఉంటుంది. అయితే ఎథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ను ఇంకా వేగంగా ముందుకు తీసుకువెళ్లాలని చెప్పేసి ప్రభుత్వం కోరుకుంటున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. అందుకే ఇప్పుడు E25 పైన దృష్టి పెట్టింది. అయితే ఈ మార్పు వెంటనే అమల్లోకి వచ్చే అవకాశం లేదు. తుది నిర్ణయం తీసుకునే ముందు కనీసం 6 నెలల పాటు వాహనాలపైన టెస్టింగ్ చేయాలని ఇండస్ట్రీస్ వర్గాలు కోరుతా ఉన్నాయి. వేరువేరు రకాల వాహనాల్లో E25 ఎలా పనిచేస్తుంది, పనితీరు ఎలా ఉంటుంది అన్నది పరీక్షించాల్సి ఉంటుందని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు. ఆటోమేటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం E25కి సరిపోయే వాహనాల కోసం ప్రత్యేక టెస్టింగ్ మెట్రిక్స్ తయారు చేస్తోంది. మరి ఇంజన్ పనితీరు ఇక ఏదైతే మన్నిక, ఫ్యూయల్ ఎఫిషియన్సీ వంటి అంశాలను ఎక్కువ ఎథనాల్ ఉన్నటువంటి పరిస్థితుల్లో పరీక్షించనున్నారు. ఇక పాత వాహనాలపైన ఎక్కువ ఎథనాల్ ప్రభావం ఎలా ఉంటుంది అన్న దానిపైన కూడా ఆటోమేకర్లు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇంజన్ కంపాటబిలిటీ, మరి దీర్ఘకాలిక వాడకంలో ఇంజన్ దెబ్బతినే అవకాశాలపైన చర్చలు జరుగుతూ ఉన్నాయి. మరి E20కి మించి ఎథనాల్ బ్లెండింగ్ పెంచే దిశగా అయితే ప్రభుత్వం ఇప్పటికే కొన్ని కీలక చర్యలు తీసుకుంది. మరి E22 నుంచి E30 వరకు కూడా ఉన్నటువంటి ఎథనాల్ ఇంకా పెట్రోల్ బ్లెండింగ్స్కు సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్ను అయితే బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్ ప్రకటించింది. దీని ద్వారా భవిష్యత్తులో అయితే మరి E20కి మించినటువంటి మార్పులకు ప్రభుత్వం సిద్ధం అవుతోందని కూడా సంకేతాలు వచ్చాయి. ఈ నిర్ణయం దేశ ఇంధన స్వావలంబన లక్ష్యాలకు కూడా మరి అనుసంధానంగా అయితే ఉంది. మరి భవిష్యత్తులో భారత్ 100% ఎథనాల్ బ్లెండింగ్ లక్ష్యంగా పెట్టుకోవాలని చెప్పేసి ఇప్పటికే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో అయితే యుద్ధ పరిస్థితులతో ప్రపంచవ్యాప్తంగా కూడా ఎనర్జీ క్రైసిస్ ఏర్పడింది. అందుకే భారత్ ఎనర్జీ రంగంలో స్వయం సమృద్ధి సాధించడం చాలా అవసరమని కూడా పేర్కొన్నారు. మరి సమీప భవిష్యత్తులో 100% ఎథనాల్ బ్లెండింగ్ సాధించాలని మనం లక్ష్యంగా పెట్టుకోవాలని చెప్పేసి గడ్కరీ చెప్పారు. మొత్తంగా చూస్తే భారత్లో ఇంధన రంగం వేగంగా మారుతోంది. మరి పెట్రోల్లో ఎథనాల్ శాతం పెరగడం వల్ల విదేశీ చమురు దిగుమతులపైన కూడా ఆధారపడటం తగ్గే అవకాశం కనిపిస్తుంది. కానీ ఈ మార్పు విజయవంతం కావాలంటే వాహనాల భద్రత, పనితీరు, వినియోగదారుల యొక్క నమ్మకం అన్నీ సమానంగా ముఖ్యమవుతాయి.